నలుగురికి ఉపాధి కలుగుతుందంటే జీవనాధారమైన బంగారం లాంటి భూములు కట్టబెట్టారు. అయితే కాలుష్యకారక పరిశ్రమలు ఏర్పాటు చేస్తాననే ప్రచారంతో తిరగబడుతున్నారు. తమ భూములు ఇచ్చేది లేదంటున్నారు. ఐటీ కారిడార్ పేరుతో చేసిన భూసేకరణతో సర్వం కోల్పోయిన తాము ఇప్పుడు స్థానికంగా బతకలేని స్థితికి దిగజారామని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాలుష్యకారక పరిశ్రమలు అనుమతించేది లేదని తెగేసి చెబుతున్నారు. బ్యాటరీల ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమ ఆరోగ్యాలకే కాదు ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పరిశ్రమ పనులు నిలిపేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభ ఎన్నికలు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇంతకు ఆ గ్రామం ఏది? లోక్సభ ఎన్నికలు బహిష్కరించాల్సిన అవసరం ఏంటి? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మహబూబ్నగర్ పట్టణ శివార్లోని దివిటిపల్లి పారిశ్రామిక వాడలో బ్యాటరీ తయారీ పరిశ్రమను నెలకొల్పడానికి అమర్ రాజా బ్యాటరీ యాజమాన్యం ముందుకొచ్చింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. దాదాపు 10,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని వెల్లడించారు. అయితే ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని సదరు కంపెనీల వల్ల అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విన్న వార్తలతో ఎదుర గ్రామస్తులు భయపడిపోతున్నారు. తమకు అలాంటి పరిస్థితి వస్తుందని అనుమానిస్తూ అమర్ రాజా ఫ్యాక్టరీ ఏర్పాటుకు అంగీకరించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఎదిర గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన అమర్ రాజా బ్యాటరీ ఫ్యాక్టరీ ద్వారా తమ గ్రామానికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వాతావరణం కలుషితం అవుతుందని, భారీ ప్రమాదాలు జరుగుతాయని కొంతకాలంగా నిరసనలకు దిగుతున్నారు. ఆందోళనలు నిర్వహించారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చెప్పినట్లే ఎన్నికల పోలింగ్ ను బహిష్కరించి సత్తా చాటుకున్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఏకతాటిపై నిలబడి ఒకే మాట చెబుతుండటంతో అధికారులు ఎంతసేపు చర్చలు జరిపినా బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. అమర్ రాజా బ్యాటరీ సంస్థ ఇక్కడి నుంచి వేరే చోటుకు తరలించాల్సిందేనంటూ గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. గ్రామంలో దాదాపు 3,299 మంది ఓటర్లు ఉండగా అధికారులు ఒత్తిడి చేసి 130 మందితో ఓట్లు వేయించి రీపోలింగ్ నుంచి బయటపడేలా అధికారులు వ్యవహరించారు. ఈ రోజు ఎన్నికలు కూడా ఉన్నందున అందరం కూడా ఏకతాటిగా బహిష్కరించి మనము ఓట్లు వేయకుండా ఉండి మన గ్రామంలో జరిగే ఈ యొక్క అమర్ రాజా పొల్యూషన్ వెదజల్లే కంపెనీ మన గ్రామంలో పడుతుంది కాబట్టి దాన్ని రద్దు చేసే వరకు మేము ఆగకుండా ఈ యొక్క నిరసన దీక్షలు కానీ ప్రాణం తెగించన్న ఈ యొక్క ఫ్యాక్టరీని రద్దు చేసే వరకు కూడా మేమందరం కూడా ఏకతాటిగా బహిష్కరించినాం. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఐటీ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 2018లో భూసేకరణ చేపట్టింది. హైదరాబాద్, బెంగళూరు మధ్య 44వ జాతీయ రహదారి పక్కనే ఈ స్థలం ఉండటంతో ఈ భూములకు మంచి డిమాండ్ ఉంది. దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి, సిద్దాయిపల్లికి చెందిన 263 మంది రైతుల నుంచి 377.65 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. దీనికి 568 కోట్ల రూపాయలు ఖర్చు చేసి TSIICకి అప్పగించింది. ఇక్కడే 2018లో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఐటీ టవర్ కారిడార్ కోసం శంకుస్థాపన చేశారు. దాదాపు 50 కోట్ల రూపాయలతో ఐటీ టవర్ నిర్మించారు. పనులన్నీ దాదాపు పూర్తి కావస్తున్నాయి. తరతరాల నుంచి సాగు చేస్తున్న వ్యవసాయ భూములను పరిశ్రమల పేరుతో సేకరించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. బాధిత రైతులంతా కలిసి అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. తమ వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుందని, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని నచ్చజెబితే భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే పరిహారం చెల్లించే విషయంలో అన్యాయం జరిగిందని అనేక మంది బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. TSIICకి అప్పగించిన భూమిలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అభివృద్ధి కోసం ఐటీ కారిడార్ వద్ద కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పర్యావరణ ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. దీనికి బాధిత గ్రామాల ప్రజలు, రైతులు, పర్యావరణవేత్తలు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. 100% కాలుష్యకారక పరిశ్రమలు ఏర్పాటు చేయవద్దని స్పష్టంగా చెప్పారు. తమ అభిప్రాయాన్ని కాదని కాలుష్యకారక పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గతంలో తమ గ్రామం సమీపంలో రంగుల అద్దే రాజువీర్ ఇండస్ట్రీ ఉండేదని, దానివల్ల భూగర్భ జలాలు కలుషితమై అనేక మంది రకరకాల రోగాలతో బాధపడ్డారని, ఇప్పటికీ నేటికీ ఆ సమస్యలు తమను వెంటాడుతున్నాయని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్లు ఆ పరిశ్రమను అడ్డుకునేందుకు ఆందోళన చేశామని తెలిపారు. ఆనాటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కాలుష్య నివారణ యంత్రాలు ఫ్యాక్టరీలో అమర్చాలనే నిబంధనలు పెట్టడంతో యాజమాన్యం కాలుష్య నివారణ యంత్రాలు అమర్చలేక ఫ్యాక్టరీ మూసేసి వెళ్లిపోయిందని చెబుతున్నారు.
ఆ కష్టాల నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంటే మళ్లీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పేరుతో కాలుష్య బ్యాటరీ కంపెనీలు తీసుకొస్తున్నారని మండిపడుతున్నారు. దీన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని హెచ్చరిస్తున్నారు. ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం భూములు తీసుకుని కాలుష్య పరిశ్రమలు ఎలా ఏర్పాటు చేస్తారని నిలదీస్తున్నారు. మాకు ఇంతకుముందు రాజీవ్ కలర్ ప్లాంట్ అని చెప్పి ఇక్కడ మా పక్కనే ఉన్నది సార్. దాని నుండి ప్రాణ నష్టం కానీ గొర్రెలు బర్రెలు మొత్తం భూములే పనికి రాకుండా అయిపోయి అవి వ్యవసాయానికి పనికి రాకుండా అయిపోయి మళ్ళీ వాళ్ళేమో ప్లాట్ల ప్రకారం అయిపోయి. అదేవిధంగా ఇప్పుడు మూడు మున్సిపాలిటీల మధ్యలో అమర్రాజా కలుషిత ఫ్యాక్టరీ వేయడానికి వాళ్ళు నిర్ణయించున్నారు. మరి అది అలాంటి కలుషితమైన ఫ్యాక్టరీ కాదని చెప్పి వాళ్ళు హామీ ఇస్తున్నా కూడా మేము చేస్తుంటాం. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 59 రోజుల పాటు టెంట్ వేసి రిలే నిరాహార దీక్షలు చేసిన స్థానికులు సోమవారం ఓటింగ్ను బహిష్కరించారు. 3 బూత్లలో 3,299 ఓట్లుంటే ఎవరూ ఓటు వేయలేదు. అయితే పక్కనే ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన 300 మంది ఓటర్లలోనూ 128 మంది మాత్రమే ఓటు వేశారు. ఆర్డీఓ నవీన్, తహసీల్దార్ ఘన్షీరామ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరెడ్డి సర్ది చెప్పినా శాంతించలేదు. మొత్తానికి ఐటీ కంపెనీల పేరుతో కాలుష్యభూతమైన అమర్ రాజా కంపెనీకి అనుమతి ఇవ్వడాన్ని దివిటిపల్లి గ్రామం చుట్టూ ఉన్న పలు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కంపెనీకి ఇచ్చిన అనుమతులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతామని వారు హెచ్చరిస్తున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. నమస్తే.